మరి నా పేరు కేవి పద్మావతి అండి. మాది గుంటూరు జిల్లా తెనాలి, ఇండియాలో. మరి నేను 2001లో శ్రీ రామచంద్ర మిషన్ అనే ఒక సంస్థ ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది. మరి ఆ యొక్క ధ్యానంలోకి రాకముందే నేను నా చిన్న వయసులోనే మరి శివాలయం టెంపుల్‌కి వెళ్తూ ఉండేదాన్ని మాస్టర్స్. వెళ్ళినప్పుడు అందరూ టెంపుల్‌కి వెళ్ళినప్పుడు హడావుడిగా టెంపుల్‌లోకి వెళ్ళటము, అలా క్యూ లైన్‌లో ఇబ్బంది పడిపోవడం అయన్నీ చూస్తుంటే నాకు నచ్చేది కాదు మాస్టర్స్. వీళ్ళు టెంపుల్‌కొచ్చారా? ఎందుకొచ్చారా? అనిపించేది. పైపెచ్చు మరి శివుడు కూడా ధ్యాన ముద్రలో ఉంటారు కదా! మరి ఈ పూజలేంటి? ఈ అభిషేకాలేంటి? అని నాకు ఆ చిన్న వయసులోనే నాకు అనిపించేది మాస్టర్స్. కానీ నాకప్పట్లో తెలీదు. ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత అది కూడా పిరమిడ్ ధ్యానంలోకొచ్చిన తర్వాత మాత్రమే అవగతమైంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఆ తర్వాత 2001లో ఆ యొక్క ధ్యాన ప్రచయం అనేది జరిగింది. మరి ఎందుకు రావడం జరిగిందంటే ధ్యానంలోకి ఎందుకొచ్చానంటే అప్పట్లో మాస్టర్స్ నాకు పుట్టుకతోటే థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉందని చెప్పారండి డాక్టర్స్. మరి నాకు ఎందుకు ఆ విషయం బయటపడిందంటే 13 ఏళ్ల వయసు నుంచే నాకు తలనొప్పి, కాళ్ళ నొప్పులు, నీరసము అన్ని నొప్పులు ఉండేవండి. మరి చిన్న వయసులోనే ఇన్ని నొప్పులెందుకు అని చెప్పి డాక్టర్స్ చూపిస్తుంటే మరి ఇట్లా ప్రాబ్లమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అందువల్ల డాక్టర్స్ "నువ్వు ధ్యానం చేయమని" చెప్పి చెప్పడం జరిగింది మాస్టర్స్. యోగాకెళ్ళమని చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూడండి యోగా డే క్లాస్ సందర్భంగా మరి నేను యోగాలో ఎంతో అద్భుతంగా ఏం పొందాననే విషయం కూడా నా అనుభవాన్ని నేను జోడిస్తాను. మరి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం మాస్టర్. మన యొక్క కుండలిని యాక్టివేషన్‌లో సహస్రారం నుంచి మూలాధారం వరకు ఏం జరుగుతుందని చెప్పి మనం చెప్పడం జరిగిందో, ఆ యొక్క శక్తి ప్రసారం వల్ల మరి యోగా క్లాస్‌లో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆ యొక్క గురువుగారు మరి సహస్రారం నుండి మూలాధారం వరకు పాదాలు వేళ్ళ వరకు కూడా అణువణువున శక్తిని ఫీల్ అవుతున్నట్లుగా శవాసనంలో పడుకోబెట్టి అట్లా ఫీల్ అవ్వమని చెప్తూ ఉండేవాళ్ళు మాస్టర్స్. అట్లా ఫీల్ అవుతూ ఉండగానే సగం మధ్యలోకొచ్చేసరికి శూన్యమైన భావనలోకి లోపలికి వెళ్ళిపోవడం జరిగేదండి. మరి యోగా క్లాస్‌లోనే అంత శూన్యమైన భావాలను మనం పెంపొందించుకుంటే, ఇక ధ్యానం చేస్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుంది అని మరి అందులో నాకు కూడా అనారోగ్య సమస్య అని చెప్పారు కాబట్టి, మరి 2001లో అప్పట్లో మాకు తెలిసిన ధ్యానం అదే అని మా హస్బెండ్ నన్నక్కడ జాయిన్ చేయడం జరిగింది మాస్టర్స్. మరి అప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, ధ్యానం చేయటము, ఇంట్లో పని తప్ప నాకు మూడో యావిగేషన్ నాకు ఉండేది కాదు మాస్టర్స్. మరి అట్లా ధ్యాన సాధనల వల్ల, నిరంతర సాధన వల్ల మరి ఒక సంవత్సరానికే నేను ఈ 2 ఏళ్లలోనే ఇద్దరు బిడ్డలు నేను కంటం జరిగింది. మరి నాకు బిడ్డలే పుట్టరు అనే విషయం డాక్టర్స్ తేల్చి చెప్పిన తర్వాత నా యొక్క ధ్యాన సాధనల వల్ల, నా యొక్క కర్మ ప్రక్షాళన వల్ల నాకట్లా జరిగిందని నేను అద్భుతంగా నమ్ముతున్నాను మాస్టర్స్. అది జరిగింది నమ్మడం కాదు మాస్టర్. అది అద్భుతం అన్నమాట. ఎందువల్లంటే నేను శారీరకంగా గానీ, మానసికంగా గానీ మరి అద్భుతంగా తయారవ్వడం జరిగింది. కానీ ఒక విషయం మాస్టర్స్ మరి ధ్యానం అంటే ఏంటో నేను తెలుసుకున్నాను కానీ, నాకు జ్ఞానం అంటే ఏమిటో తెలీదు. మరి నేనే దేవతని, నేనొక ఆత్మజ్ఞానిని, నేనొక బ్రహ్మజ్ఞానిని అనే విషయాలు మాత్రం నాకేవి తెలీదు మాస్టర్స్. కేవలం ధ్యానం వరకు నేను నేర్చుకోవడం జరిగింది. ధ్యానంలో అద్భుతాన్ని తెలుసుకోవడం జరిగిందనమాట. కానీ మనకు ధ్యానంతో పాటుగా జ్ఞానము మరి ఎంతో అవసరము. సజ్జన సాంగత్యం గూడా ఎంతో అవసరం మాస్టర్స్. మరి ఆ యొక్క ధ్యానము, సజ్జన సాంగత్యం నాకక్కడ లభించలేదు. మరి ఆ యొక్క ప్రయాణం అలా కొనసాగుతూ ఉండే క్రమంలో 2022లో మాస్టర్స్ నేను ఒక జూమ్ క్లాస్ ద్వారా శ్రీకాళహస్తి లో మునిబాబు గారు ఉంటారనమాట. ఆయన యొక్క జూమ్ క్లాస్ ద్వారా నేను యొక్క ఆనాపానసతి ధ్యానంలోకి రావడం జరిగింది మాస్టర్స్. మరి రావడం జరిగిన తర్వాత మరి అప్పట్లో యూట్యూబ్‌లో కరోనా సమయంలో మాస్టర్స్ కరోనా సమయంలో యూట్యూబ్‌లో నేను పిరమిడ్ ప్రోగ్రామ్స్ అన్నిటిని గూడా చూస్తూ ఉండేదాన్ననమాట. చాలా వెరైటీగా ఉండేవి ప్రోగ్రామ్స్. మరి ఆత్మజ్ఞానం ఏంటి? బ్రహ్మజ్ఞానం ఏంటి? నేనే దేవుడిని అంటే ఏంటి? మధ్య మార్గం ఏంటి? ఇవన్నీ కూడా కొత్త కొత్తగా ఉన్నాయి. ఇంతవరకు మరి 20 ఇయర్స్ నుంచి సాధన చేస్తున్నా గానీ ఏమీ కూడా తెలియలేదే! అనే ఒక ఆ లోటనేది అది నాకు చూడడం వల్ల నాకు అర్థమైంది మాస్టర్స్. అంటే ఇక్కడ ఏదో ఉంది. ఈ ధ్యానంలో ఏదో అద్భుతం ఉంది అని అని తెలుసుకునే ప్రయత్నంలో మరి నా యొక్క జూమ్ క్లాస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది మాస్టర్స్. మరి ఆ జూమ్ క్లాస్‌లో గూడా ధ్యానం చేసే సమయంలో అందరిలో కూడా బాడీలో వైబ్రేషన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఇందాక నేను మన నాడీ మండలంలో ఏవైతే ప్రకంపనలు వస్తూ ఉన్నాయి అని నేను ఇందాక ధ్యానంలో చెప్పడం జరిగిందో మాస్టర్స్, ఆ యొక్క ప్రకంపనలన్నీ కూడా నేను ధ్యానంలో చూడడం జరుగుతూ ఉందన్నమాట.
చూడటం జరిగినప్పుడు నేను అనుకునేదాన్ని. మరి ఈ 20 ఇయర్స్ నుంచి నేను సాధన చేశాను. ఏ రోజు కూడా నాకు ఇదంటే ఏంటో కూడా తెలీదు. ఈ వైబ్రేషన్ అంటే ఏంటో కూడా తెలీదు. మరి ఇదేంటి? ఇదేం కొత్తగా ధ్యానం అని నాకు అనిపించింది మాస్టర్స్. కానీ మళ్ళీ ఇంకోటేంటంటే అయినా ఇందులో ఏదో ఉంది. మరి వాళ్ళందరూ సాధన చేస్తూ వాళ్ళందరూ బాగుంటూ ఉండగా నేనెందుకు చేయకూడదు? అనే పట్టుదల నాలో కలిగింది మేడం మాస్టర్. ఎప్పుడైతే ఆ విధంగా కలిగిందో మరి వెంటనే ఇన్వాల్వ్‌మెంట్ అయిపోవడం జరిగింది. అలా గమనిస్తూనే మరి అతి తొందరలోనే అంటే ఒక వారం 10 రోజుల్లోనే మాస్టర్స్. మరి దానిలోకి ఇన్వాల్వ్ అయిపోవడం నాకు జరిగింది. మరి నా శరీరంలో గూడా ఎన్నో మరి ఆ యొక్క వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇందాక నేను సహస్రారం నుంచి మూలాధారం వరకు ఎన్ని ఆ యొక్క వైబ్రేషన్స్‌ని గురించి నేను వివరించానో అవన్నీ గూడా నాకు జరిగినియి మాస్టర్స్. ప్రతి ఒక్కటి జరిగిందనమాట నాకు. ప్రతి ఒక్కటి గూడా అది గూడా ఎట్ ఏ టైమ్‌లో జరిగేది మాస్టర్స్. మరి అందరికీ గూడా ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం ఎవరికి కర్మ ప్రక్షాళన ఉన్నంత వరకు ఆ యొక్క పార్ట్ వరకే జరిగేది. అంటే ఆ కుండలిని యాక్టివేషన్ అనేది ఎవ ఏ ఎవరికి ఏ చక్రంలో మరి బ్లాక్స్ ఉన్నాయో వాటి వరకే జరిగేదనమాట. కానీ నాకు ఎట్ ఏ టైమ్‌లో నేను తెచ్చుకున్న కర్మలానుసారం ఏమైందంటే మరి కుండలిని అంటే సహస్రారం నుంచి మూలాధారం వరకు గూడా జరిగే ప్రక్రియలన్నీ ఏదైతే చెప్పానో ఏకకాలంలో జరిగాయి మాస్టర్స్. మరవన్నీ గూడా తట్టుకోవాలి, భరించాలి అంటే ఎంత ఆత్మశక్తి కావాలి, ఎంత ధైర్యం కావాలి, మరి ఎన్ని బాధల్ని తట్టుకొని, ఓర్చుకొని నిలబడగలగాలి. మరి మన గురువుగారు అన్నారనమాట. ఈ యొక్క ఆనాపానసతి ధ్యానంకి రావాలి అంటే 500, 600 జన్మలు దాటుకుంటూ ఉండేవాళ్ళు తప్ప ఎవరు గూడా రాలేరు. ఒకవేళ వచ్చినా కూడా నిలబడగలగాలి అంటే ఎంతో ధ్యాన సాధన, ఎంతో ధైర్యము, పట్టుదల, సహనము ఉంటే తప్ప నిలవలేరు అని చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఏవేది మన గురువుగారు చెప్పారో, మరి వాటినే నేను పట్టుదలగా స్వీకరించి ఎన్ని నొప్పులున్నా, ఎంత బాధలున్నా, ఎన్ని ప్రక్షాళన జరుగుతున్నా, అటువంటి సమయంలో మన శరీరాన్ని పిండేసినట్లే ఉంటుంది మాస్టర్స్. మరి అదనేది మరి తాత్కాలికమైన బాధే. మరి దాని గురించి నేను భయపడ్డం కానీ, ఆ ధ్యానం మానేయడం కానీ ఏమీ చేయలేదండి. ఇందులో ఇంకా ఏదో ఉంది. అంటే ఈ బాధలు అనుభవించిన తర్వాత ఇంకో ఏదో ఉంది. అంటే చూడండి దుఃఖమంతా గూడా అంటే గత జన్మల్లో ఉన్న దుఃఖమంతా అంటే మన ప్రాపంచికంలో ఉన్నన్నాళ్ళు కూడా అంటే చూడండి మాస్టర్స్ 20 సంవత్సరాల నుంచి నేను రామచంద్ర మిషన్‌లో ధ్యానం చేస్తున్నా గూడా, ధ్యానం వరకే ఉంది. కానీ కర్మ ప్రక్షాళన అనేది లేదనమాట. ఆ యొక్క కర్మ ప్రక్షాళన అనేది ఇక్కడ ఉండడం వల్ల ఏమైందంటే, ఆ కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత నాలో ఆ యొక్క ధైర్యము, ఓర్పు, సహనము అవన్నీ రావడం జరిగిందనమాట. మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అంటే, మరి ఆ యొక్క జ్ఞానమే నాకు లేకపోవడం వల్ల వాటి గురించే లేదు మాస్టర్స్. ఎందుకంటే 20 ఏళ్ళు కూడా ధ్యానం అనేది ఒక పావువంతు చేస్తున్నానే గానీ, ముప్పావంతు గూడా ప్రాపంచికంలోనే ఉండటం జరిగిందనే విషయం నాకు అర్థమైందండి. అంటే చూడండి మన ప్రాపంచికంలో ఉన్నామంటే మరి ప్రతి విషయానికి బాధపడడం కావచ్చు, కష్ట నష్టాల్ని కూడా ఓర్చుకోలేకపోవడం కావచ్చు, మరి ప్రతి అవమానం నాకే ఎందుకు వస్తుందని గాని, మరి ఏదో జరిగిపోయిన విషయాలన్నిటిని కూడా ఆ విషయాలు పట్టుకొని వేళ్లాడడం కానీ, ఇలా ఏదో ఘోరమైన అనవసరమైన విషయాలనే నేను కూరుకుపోయి ఉన్నాను అనే విషయం నాకు అర్థమైంది మాస్టర్స్. కానీ ఈ యొక్క ధ్యానంలోకి ప్రవేశించిన తర్వాత, ఈ కర్మ ప్రక్షాళన జరిగిన తర్వాత ఇందులో ఎన్నో నొప్పుల్ని ఓర్చుకుని ఆ యొక్క నాడీ మండల శుద్ధి జరిగించిన తర్వాత, ఈ దుఃఖమంతా గూడా పూర్తిగా మటుమాయమైపోయింది మాస్టర్స్. పూర్తిగా మటుమాయమైపోయిన తర్వాత నేను ఎంతో ఆనందం. మరి ఈ దుఃఖం నుంచి ఆనందం వస్తదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం దుఃఖాన్ని అనుభవించాము అంటే ఖచ్చితంగా మనకి భగవంతుడు మాస్టర్స్ మన యొక్క ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అందిస్తారనమాట. అందుకే కష్టే ఫలి అన్నారు కాబట్టి, మరి నా కష్టానికి తగ్గ ఫలితం అనేది నేను అద్భుతంగా చూడటం జరిగింది మాస్టర్స్. మరి అంతే కాదు మాస్టర్. మరి ధ్యానంతో పాటుగా మరి జ్ఞానం అన్నారు. మరి జ్ఞానాన్ని ఎలా సంపాదించడం అంటే ఎన్నో రకాల స్వాధ్యాయాలు మనకిచ్చారు మాస్టర్స్. మరి పత్రి సార్ ఏమంటారని ఎప్పుడు 1,00,000 పుస్తకాలు చదివాను అని అనేవాళ్ళు. మరి మనం 1,00,000 పుస్తకాలు చదవలేకపోయినా మనకు అందుబాటులో ఉన్న ఏ పుస్తకాలైనా సరే మనం స్వాధ్యాయం చేసుకుంటూ ఉంటే అందులోని జ్ఞానాన్నంతా మనం స్వీకరించవచ్చు అనే విషయాన్ని నేను తెలుసుకున్నా మాస్టర్స్. తెలుసుకున్న తర్వాత నేను మొట్టమొదటి చేసిన ఆ యొక్క స్వాధ్యాయం ఏంటంటే, మరి మేము ధ్యానంలోకొచ్చిన ఒక సంవత్సరం తర్వాత మాస్టర్స్ ఇంటింటా ధ్యానాలు పెట్టేవాళ్ళమనమాట. ఇంటింటా ధ్యానం చేసే సమయంలో స్వాధ్యాయం గూడా చేసుకునేవాళ్ళం. మరి ఆ స్వాధ్యాయం ఏంటంటే 'ధ్యాన జగత్' అనే పుస్తకం మాస్టర్స్. ఆ 'ధ్యాన జగత్' అనే పుస్తకంలో ఏ సబ్జెక్ట్ అయితే ఉంది అంటే, మరి విడుదల అంటే ఏమిటి అని చెప్పి ఒక సబ్జెక్ట్ మాస్టర్. ఒక టాపిక్ అన్నమాట. ఏంటా విడుదల? అంటే నీ యొక్క సరికాని ఆలోచన నుంచి విడుదల, సరికాని చేష్టల నుంచి విడుదల, మరి నీ యొక్క ఆత్మన్యూనత భావాల నుంచి విడుదల, నీ యొక్క భయాందోళన నుంచి విడుదల. ఏదైతే ప్రతి విషయాన్ని నువ్వు కష్టంగా, నష్టంగా భావిస్తూ ఉన్నావో, అటువంటి సరికాని భావాల నుంచి విడుదల. ఈ విడుదల నువ్వు ఎప్పుడైతే అవుతావో
నువ్వు సరియైన ధ్యాన సాధన చేస్తావో నీకు ముక్తి ఖాయం. నీకు మోక్షం ఖాయం అని చెప్పని నేను ఆ బుక్‌లో ఆ టాపిక్ చదవడం జరిగింది మాస్టర్స్. నా ఫస్ట్ స్వాధ్యాయము ఈ యొక్క ధ్యానంలోకొచ్చిన తర్వాత అదేనండి. మరి ఆ చదివిన ఆ రోజులోనే నేను వెంటనే అలర్ట్‌మెంట్ అయిపోయాను మాస్టర్స్. మరి అప్పటిదాకా గూడా నేను ప్రాపంచిక జీవితంలో ఉన్నన్నాళ్ళు ఎవరైతే నన్ను బాధ పెట్టారో, అవమాన పెట్టారో వాళ్ళందరిని గూడా క్షమించేంత గుణం నాలో లేదు మాస్టర్స్. వాళ్ళని టిట్ ఫర్ టాట్‌గా వీళ్ళకెప్పుడు సమాధానం చెప్పాలా? నేను పడ్డ బాధను వాళ్ళకి కూడా ఎప్పుడు తెలియపరచాలా అని చెప్పని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాలో వచ్చిన మార్పేంటంటే, ఆ యొక్క స్వాధ్యాయం వల్ల, ఆ యొక్క నాడీ మండల శుద్ధి ద్వారా మరి ఈ యొక్క కష్ట నష్టాలన్నింటిని గూడా, ఈ యొక్క అవమానాలన్నింటి కూడా నేను ఎంపిక చేసుకొని తెచ్చుకున్నవే కదా!